సాంబశివరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, దుర్గా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి సాంబశివరావు గారు, శ్రీరామ్ గారు. సో సాంబశివరావు గారు, ఫస్ట్ ఐ వాంట్ టు టేక్ యువర్ రెస్పాన్స్ అండి. ఎందుకంటే దీని మీద సరే కారణాలు ఏమైనా జరుగుతున్న వివాదం సమసిపోవాలని అందరూ అనుకుంటాం, కానీ దాన్ని సమసిపోకుండా చూడడానికి దీన్ని లైవ్లోనే ఉంచితే రాజకీయంగా మనకేదో లాభం జరిగిపోతుందేమో అనుకుని గత 2 రోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు మీరు గమనించే ఉంటారు. పత్రికల్లో కానీ, వారి సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సరే జరిగిన పొరపాటు అయితే ఖచ్చితంగా మాట దొరికింది. దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానులు బాధపడడం, వాళ్ళు ఏవో కార్యక్రమానికి పిలుపునివ్వడం కూడా చూస్తున్నాం. సో వాట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ ఆన్ దిస్ అండి? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, శ్రీరామ్ గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ 2-3 పర్సనాలిటీస్ గురించి మనం అర్థం చేసుకుంటా అండి. ఇదేం కొత్త విషయం కాదు. బాలయ్య గారు ఇన్నోసెంట్ గా తనకేదో మనసులో ఉన్నది అనేస్తాడని, ఆయనంత సీరియస్ గా ఆయన ఏదన్నా మంచన్నా చెడన్నా కానీ చాలా లైట్ హార్టెడ్ పర్సన్ అనేది మనందరికి తెలుసు. ఆయన ఏదో ఆలోచన చేసి ఎవరినో ఏదో కించపరచాలనో, ఎవరినో ఏదో ఇంకో డ్యామేజ్ చేయాలనో అంత డీప్ గా ఆలోచన చేసి అనే మనిషి కాదనేది పదే పదే మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆయన ఒక లైట్ హార్టెడ్ పర్సన్ గా ఏదో క్యాజువల్ గా మాట్లాడతాడేమో అని దాన్ని అలా అదొక అంశం అయినప్పటికీ ఇది దురదృష్టకరం. ఆయన ఆలోచన చేసి పెద్దల సలహాలు తీసుకుని దాని మీద ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ చిరంజీవి గారికి అంత ఆపోజిట్ సైడ్, ఆయన చిన్న పెద్ద అయినా కానీ గౌరవం ఇస్తాడు, తమాయించుకుంటాడు, వెంటనే బయటపడ్డు, ఆయనకి టాలరెన్స్ ఎక్కువ అనేది కూడా ఉంది. ఇది ఒక రోజులో మనం అనుకుంటున్న మాటలు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన అబ్జర్వేషన్స్, సొసైటీ అబ్జర్వేషన్స్ అవి. అలాంటి చిరంజీవి గారికి జనరల్ గా రెస్పాండ్ కాడు. నిన్న రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే డెఫినెట్ గా ఆయనకు కూడా కొంత బాధేసి ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను లేని చోట నా గురించి మాట్లాడటం, అది కూడా కొద్దిగా నెగిటివ్ కనోటేషన్ లో ఆయన పేరు రావటం వల్ల వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇది ఇలా ఉండగా దీంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకు వస్తుంది అంటే, మీరు అన్నట్టుగా మీరు ఇంట్రోలో చెప్పారు, బాగా చెప్పారు. ఇక్కడ ఏదో ఒక అవకాశం ఉంది, దీన్ని ఇంకొద్దిగా భూతత్వంలో చూపిస్తే, పదే పదే మాట్లాడితే, బాలయ్య గారు ఏదో నిజంగానే ఏదో అనేసాడు కాబట్టి, చిరంజీవి గారికి ఏదో నిజంగానే పెద్ద కోపం వచ్చేసింది కాబట్టి, ఈ సొసైటీలో కూడా ఈ క్లాష్ రావాలి, పెరగాలి, దానివల్ల వాళ్ళకి ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని ఆశపడవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంతమంది సీనియర్ పర్సనాలిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళినప్పుడు ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదేమో, చిరంజీవి గారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అని మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. జనసేన కూడా మాట్లాడుతూ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు మరి చిరంజీవి గారు మమ్మల్ని బాగానే ట్రీట్ చేశారు, మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు అని అన్నారు కాబట్టి ఈ లేఖలో, మరి ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, ఇంకా ఎక్స్ట్రా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు కదా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మెయిన్ అదొక ఆపర్చునిటీగా తీసుకునే వాళ్ళు దీన్ని బ్లో అప్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే, ఒకే ఇన్సిడెంట్ లో చిరంజీవి గారు సర్దుకుపోయే మనస్తత్వం ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఆయనకి జరిగిందో, ఆ సందర్భంలో జరిగిందో ఆయన అంతగా తీసుకుని ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే అనే భావంలో, ఉదార స్వభావంతో ఆయన రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ అదే సన్నివేశాన్ని చూస్తున్న ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళు దానికి ప్రాబబ్లీ దే డిడ్ంట్ లైక్ ఇట్. ఎవరికైతే నచ్చలేదో అది ఆ వార్త బయటకు వచ్చింది. దాని మీద డెఫినెట్ గా చిరంజీవి గారి అభిమానులు అనుకోండి, వీళ్ళంతా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఒకే సందర్భం, ఒకే సన్నివేశం మీకు ఒక రకంగా కనపడవచ్చు, నాకు ఒక రకంగా కనపడవచ్చు, మీకు ఒక మాట ఒక రకంగా వినపడవచ్చు, నాకు ఒక రకంగా వినపడవచ్చు. కాబట్టి ఐ థింక్ పబ్లిక్ ఫోరాలో ఉన్నప్పుడు, ఎస్పెషలీ పీపుల్ ఇన్ చార్జ్ ఆఫ్ పవర్, ఇంత పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఆచితూచి అన్ని వైపుల నుంచి ఆలోచించి వాళ్ళు యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన 40 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలు, అంటే ఏమీ క్యాజువల్ గా లేడు ఆయన ఎవ్రీ మూమెంట్ ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు, ఎవ్రీ మాటను అబ్జర్వ్ చేసుకుంటాడు. సరే, ఆయన అన్న మాట, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ చేశారా, చేయలేదా, జరిగిందా, జరగలేదా అంటే ఇది ఆయనకేమి స్పెషల్ కాదు. త్రూఅవుట్ ద వరల్డ్
ఎవ్రీ పొలిటీషియన్ మనం ఆప్టిమిస్టిక్ గా ప్రామిస్ చేస్తాము, సో ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు కొంత సాంబశివరావు గారు ఇంకోటి జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి సరే ఆయనకి హెల్త్ బాగాలేదు, సభకు కూడా రాలేకపోయారు వారు. మొన్న ప్రోగ్రామ్ కూడా హాజరు అవ్వాల్సిందే, ఆయన హాజరు కాలేకపోయారు ఆరోగ్యం బాగలేక. అయితే దీని మీద ఆయన ఏదో ఇమీడియట్గా ట్వీట్ పెడతారనో రెస్పాండ్ అవుతారనో అనుకుంటే అవ్వలేదు. అలాగే జనసేన ఆ సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ బయట కానీ ఎవరు మాట్లాడలేదు. దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే దానికి ఏమన్నా కారణం ఉందా ప్రత్యేకంగా? ఇది ఇప్పుడు తెలుగులో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదండి, తమాయించుకోవడం అనేది. సపోజ్ నేనేదో పొరపాటున ఒక మాట అన్నాను రిషి గారు, మీరు పెద్ద మనసుతో తమాయించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, ఎందుకంటే మీరు మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి. అలాగే పక్కన ఉన్న శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, అరే ఏంటి సాంబశివరావు గారు ఇలా అనేసరే, అలా అనుకుంటుంటే బాగుండేది అని అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఆ మాటకి వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెస్పాండ్ అవుతారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి సందర్భం ఏంటంటే, డెఫినెట్ గా బాలకృష్ణ గారు ఆ టోన్ లో అలా అక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనేది అందరికీ ఉంది యూనివర్సల్ గా. కాబట్టి వీళ్ళందరూ కూడా అరే ఏంటి ఇలా అనేసడే అని అనుకున్నారు, కానీ వెంటనే ఏదో రెస్పాండ్ అయిపోయి దాని మీద చర్చ జరిగి డిబేట్ జరగాల్సినంత పెద్ద పాయింట్ ఏం కాదు. సమ్ టైమ్స్ స్లిప్ ఆఫ్ టంగ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ అన్ఇంటెన్షనల్ గా ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడబోయి ఏదో మాట అనేస్తే ఆ ఇంటెన్షన్ కూడా మనం చూడాలి. సో బాగా చెప్పారు మీరు. సో శ్రీరామ్ గారు, ఇక్కడ ఇంటెన్షన్ అనేది కీలకం. అందరికీ తెలుసు చాలా సందర్భాలు. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు కూడా బాలకృష్ణ ఆయన బయట మాట్లాడేటప్పుడు కానీ, సినిమా ఫంక్షన్లో కానీ, ఎక్కడ మీడియా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఆ టైంకి ఆయన మనసులో ఏ ఉందో అవి ఆ పదాలు వ్యాఖ్యలు చేసి మాట్లాడేస్తారు. ఇప్పుడు కూడా ఇంటెన్షనల్గా మాట్లాడారని ఎవరు అనుకోరు. కానీ వైసీపీ చేసే కార్యక్రమం ఏంటంటే దీన్ని ఎక్కడికి పెట్టారు లింకు, ఏమంటారు, తెప్ప తగిలేయడం అంటారు కదా, దాటిన తర్వాత ఏరు దాటాక. ఆ ఇదిలో చంద్రబాబు నాయుడు ఆలోచించి బాలకృష్ణతో మాట్లాడించి, అంటే మరి ఇంత చిల్లర రాజకీయమా శ్రీరామ్ గారు? ఎనివే మీ వెర్షన్ చెప్పండి. ఖచ్చితంగా వైసీపీ చేసేది మాత్రం ఖచ్చితంగా చిల్లర రాజకీయం. ఎందుకంటే చలికాచుకునే ప్రయత్నం, ఎక్కడో ఏదో జరిగితే అక్కడ కూడా వెళ్ళి చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే అందరం